మే 10th అక్షయ తృతీయ కదా. లాస్ట్ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు నేనేమనుకున్నా అంటే మమ్మీకి అక్షయ తృతీయ అప్పుడు ఒక మంచి నెక్లెస్ తీసుకోవాలి అనుకున్నా. నెక్లెసో హారమో ఏదో ఒకటి తీసుకుందామని అనుకున్నా. తర్వాత లాస్ట్ ఇయర్ ఏమైందంటే అంత బడ్జెట్ లేదులే కానీ ఒక చైన్ తీసుకుందామని అనుకున్నా. 6 months బ్యాక్ చైన్ కూడా అంత బడ్జెట్ అయ్యేటట్లేదు మన దగ్గర, ఎందుకు మన పొజిషన్ టైట్ చేసుకోవడం, ఒక రింగ్ తీసుకుందామని అనుకున్నా. 3 months బ్యాక్ రింగ్ కూడా కాదు, చిన్న చౌదిద్దులు కమ్మలు ఉంటాయి కదా అవి తీసుకుందామని అనుకున్నా. అప్పటికి సిచ్యువేషన్ అట్లనే ఉంది. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లుందో 1 year బ్యాక్ ఎట్లుందో, 6 months బ్యాక్ ఎట్లుందో, 3 months బ్యాక్ కూడా అట్లనే ఉంది. లాస్ట్ మంత్ mid-April అనుకుంటా కమ్మలకు కూడా పైసలు సెట్ కాలే. అట్లీస్ట్ ఒక ముక్కు పుడక తీసుకుందాం అనుకున్నా. నేను ఎప్పుడో స్కూలింగ్లో ఉన్నప్పుడు అనుకుంటా మా మమ్మీ ముక్కు పుడక బాగాలేదు, ఇరిగిపోయిందా ఏమో, సంథింగ్ ఏదో అయ్యి ఉండే, చేంజ్ చేయాలన్నది నాకు అప్పటిది ఇంకా గుర్తు. అట్లీస్ట్ సరేలే ముక్కు పుడక తీసుకుందాం అంటే అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకుంటే సెంటిమెంట్ అంటారు కదా, సో అట్లా తీసుకుందాం అని అనుకున్నా. ఈరోజు ఆ డే వచ్చింది, నా దగ్గర ముక్కు పుడక తీసుకోవడానికి కూడా మనీ లేవు. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని అనుకుంటారు కావచ్చు. చాలామంది అనుకుంటారు కదా అబ్రాడ్కి వెళ్ళిండ్రు, పార్ట్ టైం చేస్తున్నారు, మస్తు పైసలు సంపాదిస్తారు, ఎప్పుడు షిఫ్ట్స్లలోనే ఉంటారు అని. ఎవరో అనుకోవడం ఎందుకు, నా ఫ్యామిలీ అనుకొని నా ఫ్రెండ్స్ అనుకొని ఉన్నా కదా. ఆఖరికి మనం ట్రస్ట్ చేసిన 2-3 ఫ్రెండ్స్ కూడా అదే జోన్లో ఆలోచించితే ఎక్కడో ఒక పాయింట్లో బాధేస్తుంది కదా. అరే నా అనుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు, ఇక్కడ ఏం లేదు, అట్లీస్ట్ మనం ఎట్లున్నాం, ఉన్నావా, తిన్నావా, ఎట్లున్నావు అని అడగడానికి కూడా వాళ్ళు కాల్ చేయట్లేరు. జస్ట్ బికాస్ నువ్వు ఫుల్ పైసలు సంపాదిస్తున్నావు, వాళ్ళని దిక్తలేవు అని వాళ్ళు అనుకోవడం వల్ల. ఇప్పుడు మధ్యలోకి ఇంకొంతమంది వచ్చి మరి అంత బాగాలేనప్పుడు సిచ్యువేషన్ రావచ్చు కదా, ఇంకెందుకు అక్కడే ఉండడం అని అంటారు. ఆల్రెడీ 20 లక్షలు ఖర్చు పెట్టినాం బ్రో, సరే పెట్టినాం కదా, ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు ఇంటికి వెళ్ళిపోదాం అంటే మా పేరెంట్స్ మంచిగానే రాబిడ్డ అంటారు. ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లలు కష్టపడుతుంటే ఉండు నువ్వు అక్కడే పైసలు సంపాదించి అన్నారు కదా, రా వెనకకు వచ్చే అంటారు. కానీ ఆ నలుగురు అనే మాట ఉంటుంది చూసినావా, నలుగురు ఏమంటారో, నలుగురు ఏమనుకుంటారో, ఆ నలుగురు కోసం మేము ఏడు ఉండాల్సి వస్తుంది. రిటర్న్ వెళ్ళిపోతే ఆ ప్రెషర్ మా పేరెంట్స్ పైన ఉంటుంది. ఆల్రెడీ లోతెంతో తెలిసింది, ఇంక ఈదుకుంటే వెళ్ళడం తప్ప ఇంకేం చేసేది లేదు, ఇంకా ఆపర్చునిటీస్ కోసం ఫైండ్ చేయడం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఈ సోదంతా చెప్పడానికి అక్షయ తృతీయనో లేకపోతే ఈ నలుగురు ఏమనుకుంటారో ఆ నలుగురు ఏమనుకుంటారో అనేది రీజన్ కాదు. రాకండి, యూకే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, అబ్రాడ్ మంచిగా పోతాం, ఎంజాయ్ చేసుకుంటాం, ఫుల్ పైసలు సంపాదించుతాం అని అనుకొని మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ అస్సలు రాకండి. మీరు అనుకున్నట్టు సిచ్యువేషన్ ఏ కంట్రీలో లేదు నాకు తెలిసినంత వరకు అయితే. అయినా కూడా మేము వస్తామంటే మీ సావేదో మీరు సావండి. బై.